వరల్డ్ కప్ కి ఇంకా 1 ఇయర్ ఉంది. 2027 అక్టోబర్లో ఏమో వరల్డ్ కప్ జరగబోతుంది. కానీ దాని గురించి ఇప్పటి నుంచే హెవీ డిస్కషన్ జరుగుతున్నాయి ఇండియన్ క్రికెట్ టీంలో. ఎస్పెషల్లీ ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఎవరు ఉండాలి అనే దాని విషయంలో మెయిన్ ఇక్కడ హాట్ డిస్కషన్ ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఉంటారా ఉండరా. విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ లో గ్యారంటీగా ఉంటాడని చెప్పి గిల్ ఇచ్చిన స్టేట్మెంట్ తో క్లారిటీ వచ్చింది. నేను విరాట్ భయ్య కలిసి స్క్వాడ్ డిస్కస్ చేసాం అనే విషయంలో, సౌత్ ఆఫ్రికాలో ఎవరు ఎలా ఆడతారో అనే విషయం. మరి రోహిత్ శర్మ ఉంటాడా లేదా, ఈ స్పెక్యులేషన్ మాత్రం చాలా రోజుల నుంచి జరుగుతుంది. కొంతమంది ఉండరు అంటారు, కొంతమంది ఉంటారు, కొంతమంది అసెస్ చేస్తున్నారు అంటారు. ఈ విషయంపై రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది. సెలెక్టర్స్ వద్దనుకుంటున్నారు, మేనేజ్మెంట్ కావాలనుకుంటుంది అని. ఈ కన్ఫ్యూజన్ అసలు ఎందుకు క్రియేట్ అయింది, రోహిత్ శర్మని ఎందుకు అసెస్ చేయాలి, విరాట్ కోహ్లీతో పాటు ఎందుకు డైరెక్ట్ సీట్ ఇవ్వకూడదు, ఈ థింగ్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ లో ఎందుకు ఉండడు, ఎందుకు ఇలా తీసేయాలనే ఆప్షన్స్ చూస్తున్నారు అనే దాని గురించి డిస్కస్ చేస్తే, ఫస్ట్ పాయింట్ ఏజ్ అండ్ ఫిట్నెస్. రోహిత్ శర్మని మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. రోహిత్ శర్మ ఫిట్నెస్ లెవెల్స్ ఏంటి, రోహిత్ శర్మ ఏజ్ ఎంత అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఫిట్నెస్ విషయంలో రోహిత్ శర్మ కోహ్లీతో కంపారిజన్ కాదు, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్. అలానే రీసెంట్ గా రోహిత్ శర్మ ఫిట్నెస్ చాలా ఇంప్రూవ్ అయింది, వెయిట్ లాస్ అయ్యాడు, కొంచెం యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు కంటే ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తున్నాడు, డైవ్స్ చేస్తున్నాడు. వరల్డ్ కప్ ఆడాలనే ఒక కసితో ఆ వెయిట్ తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఏజ్ మాత్రం రోహిత్ శర్మ ఏం చేయలేడు కదా. ఈ ఒక్క పాయింట్ తో రోహిత్ శర్మని కంటిన్యూ చెయ్యాలా లేదని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇంకో విషయం రీప్లేస్మెంట్. ఈ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆన్ అండ్ ఆఫ్ గా ఓడిఐ క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. సో ఎయిదర్ ఓపెనింగ్ స్లాట్ లో జైస్వాల్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ జైస్వాల్ రాకపోయినా ఓపెనింగ్ స్లాట్ లో ఇషాన్ కిషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కిషన్ కూడా ఓపెనింగ్ స్లాట్ బాగానే ఆడగలడు కాబట్టి. అండ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, అంటే గిల్ ఉండి లెఫ్ట్ హ్యాండర్, సో పాసిబుల్ కాంబినేషన్ కూడా. సో ఇది ఇంకొక విషయం రోహిత్ శర్మ ప్లేస్ ని ఇంపాక్ట్ చేయడానికి. సో ఈ రెండు విషయాలు మెయిన్ గా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఏజ్, రెండోది రీప్లేస్మెంట్. అలానే రోహిత్ శర్మ ఏమన్నా ఫామ్ లేకుండా ఉందా? రోహిత్ శర్మ మంచి ఓడిఐ స్టాట్స్ ఉన్నాయి. 2025 లో చూసుకున్నా సరే, ప్రజెంట్ 2026 లో చూసుకున్నా సరే యావరేజ్ గా 40 యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. 2025 లో అరౌండ్ 40 ప్లస్ ఉంది, 2026 లో అరౌండ్ 40 ఉంది ఇప్పటికి. సో మంచి యావరేజ్, మంచి నంబర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బట్ స్టిల్ ఎందుకు అసెస్ చేస్తున్నారంటే, ఎస్ అగైన్ ఇట్స్ ఏజ్ పాయింట్, బట్ యాజ్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేయాల్సిన టైం. వీఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీ, అక్కడ వరల్డ్ కప్ ఆడబోతున్నాం, అది సౌత్ ఆఫ్రికా లాంటి పిచ్ మీద. అక్కడ టాలెంట్ కంటే ఎక్స్పీరియన్స్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ప్రెషర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్కువ మ్యాటర్స్, మోర్ దాన్ టాలెంట్ ఆర్ మోర్ దాన్ క్రికెట్, వాట్ ఎవర్ యూ నో. ఇంకొకటి, ఒక ప్లేయర్ బాగా సెటిల్ అయి ఉంటే ఆ ప్లేయర్ ని ఎటువంటి టాక్టిక్స్ అవుట్ చేయాలనేది రోహిత్ శర్మని మించి నాకు తెలిసి మనం ఎవరి దగ్గర చూస్తున్నాం. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ యూజ్ అవుతాడు. ఆ ఎక్స్పీరియన్స్ కోసమైనా రోహిత్ శర్మ 100% తీసుకోవాలి. అలానే గేమ్ లేదా అంటే గేమ్ 100% ఉంది, అద్భుతంగా ఆడగలడు. ఒక మ్యాచ్ కాకపోయినా ఒక మ్యాచ్. అండ్ ఇంటెంట్, వాట్ ఈస్ రోహిత్ శర్మ బ్రింగింగ్ ఇస్ ఇంటెంట్. స్టార్టింగ్ లోనే బౌలర్స్ మీద ప్రెషర్ తీసుకురావడం, బ్యాట్స్మెన్ కి ఆ ఈజ్ ఇవ్వడం, బౌండరీస్ కొట్టడం, వీటి వల్ల నెక్స్ట్ వచ్చే బౌలర్స్ మీద ప్రెషర్ ఉంటుంది అండ్ బ్యాట్స్మెన్ ఫ్రీగా రన్ స్కోర్ చేయగలడు. మరి సెలెక్టర్స్ ఎందుకు వద్దనుకుంటున్నారు, మేనేజ్మెంట్ ఎందుకు కావాలనుకుంటుంది, ఇది ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. రీసెంట్ గా లార్డ్స్ వన్ డేకి ముందు కూడా చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి రోహిత్ శర్మకి. ఇది లాస్ట్ సిరీస్, మేజర్ అనలిస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పారు మోస్ట్లీ ఇది రోహిత్ శర్మకి లాస్ట్ ఓడిఐ అవ్వచ్చు, ఇంకా నుంచి ఉండకపోవచ్చు, రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ ఏం జరిగింది అసలు ఆ రోజు? 100+ స్కోర్ కొట్టాడు. లార్డ్స్ లో ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ ఎ వైట్ బాల్ సెంచరీ. అవన్నీ పక్కన పెడితే రోహిత్ శర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐఎమ్ నాట్ డన్ యెట్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఏం జరిగింది ఆ తర్వాత, అసలు ఈ న్యూస్ ఇలా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, సో సెలెక్టర్స్ డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ రోహిత్ శర్మ. సెలెక్టర్స్ యంగర్ ప్లేయర్స్ చూస్తున్నారు ఓపెనింగ్ స్లాట్ కి, అది 2027 వరల్డ్ కప్ గానీ ఫ్యూచర్ గానీ. బట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, మేనేజ్మెంట్ ఇస్ స్టిల్ కీన్ ఇన్ రోహిత్ శర్మ. వాళ్ళు రోహిత్ శర్మని ఆడించాలనుకున్నారు అండ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో విత్ రోహిత్ శర్మ. ఇక్కడ ఈ చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల సెలెక్టర్స్ కి, ఇటు మేనేజ్మెంట్ కి ఆ చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఈ న్యూస్ అలా వచ్చింది. మరి ఇప్పుడు ఫైనల్ గా ఏజ్ జరగబోతుంది, సెప్టెంబర్ లో అగార్కర్ టెన్యూర్ అయిపోతుంది. మరి నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎవరు వచ్చినా సరే రోహిత్ శర్మ ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ వస్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ ని, రోహిత్ శర్మ లాంటి ఓపెనర్ ని, రోహిత్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ ని యూ కెనాట్ బ్రింగ్ బ్యాక్ ఇన్ ఎనీ అదర్ యంగర్ ప్లేయర్. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ టీమ్ లో ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ ఎందుకు కంటిన్యూ చేయాలనుకుంటుంది అంటే, మేనేజ్మెంట్ నో వాట్ ఈస్ రోహిత్ శర్మ, వాట్ హీ అచీవ్డ్. మరి గంభీర్ డెసిషన్ ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. గంభీర్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నాడా లేకపోతే సెలెక్టర్ సైడ్ ఉన్నాడా అని. అవెవర్ ఇంకొద్ది రోజులు అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత ఆడినా మాక్సిమం ఇంకొక 1 year ఆడతారు వీళ్ళిద్దరు ఓడిఎస్. సో ఈ 1 year వీళ్ళని మనం ఫీల్డ్ లో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ లీవ్ దీస్ మూమెంట్స్. ఇంకా మాక్సిమం అరౌండ్ 10-15 ఓడిఎస్ ఉండొచ్చు అపార్ట్ ఫ్రమ్ వరల్డ్ కప్. వరల్డ్ కప్ లో ఎన్ని ఆడతారు, ఎంతవరకు వెళ్తారు, గెలుస్తారా లేదు, ఇవన్నీ పక్కన పెడితే వీ నీడ్ టు ఎంజాయ్
ఎంజాయ్ దీస్ టూ ఇన్ ద ఫీల్డ్. అండ్ రోహిత్ శర్మ డ్రీమ్ నెరవేరుద్దా లేదా, ఇది మళ్ళీ క్వశ్చన్. ఎందుకంటే 2023లో చాలా దగ్గరికి వెళ్ళి మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా కొట్టాలని చాలా కసిగా ఉన్నాడు. ఇలాంటి ప్లేయర్ని అస్సలు వదులుకోకూడదు. ఎందుకంటే టీంలో చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉండొచ్చు, యంగ్ ప్లేయర్స్ ఉండొచ్చు, బట్ వరల్డ్ కప్ నేను ఖచ్చితంగా కొట్టి తీసుకురావాలని ఇంత కసి, ఇటువంటి డ్రీమ్ ఉండే ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి ప్లేయర్ని మాత్రం టీంలో నుంచి అస్సలు మిస్ చేసుకోకూడదు. అటువంటి ప్లేయర్సే మనల్ని క్రూషియల్ మూమెంట్స్ లో కాపాడతారు. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఏ యాంగిల్ లో చూసినా 100% టీంలో ఉండాల్సిన పర్సన్ ఉంటాడని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? రోహిత్ శర్మ టీంలో ఉంటాడా, లేదా ఏదైనా ఇంటర్నల్ థింగ్స్ జరిగి రోహిత్ శర్మని తీసేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.